ఏపీ ఎకానమీలో గత క్లాస్లో మనం నవరత్నాల గురించి తెలుసుకున్నాం. ఇంకపోతే ప్రస్తుత క్లాస్లో నవరత్నాలు తర్వాత అంటే నవరత్నాలు అయిపోయిన తర్వాత మిగిలిన సంక్షేమ పథకాల గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. సో నవరత్నాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా అమలుపరుస్తూ ఉంది. వాటిలో మనము సామాజిక భద్రత పెన్షన్లని, ఆహార భద్రత అంటే సామాజిక భద్రత స్కీమ్స్, అలాగే ఆహార భద్రతకు సంబంధించి కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు వాటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. సో ఇక్కడ సామాజిక భద్రతకు సంబంధించినటువంటి పథకాలు లాస్ట్ క్లాస్లో నవరత్నాల గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నాం. నవరత్నాలతో పాటు మిగిలిన సంక్షేమ పథకాలను మనం ఈరోజు తెలుసుకున్నాం. అందులో సామాజిక భద్రతకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. సామాజిక భద్రత అంటేనే ప్రధానంగా రెండు అంశాలు మనకు గుర్తుకొస్తాయి. సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అని అంటాం. జనరల్గా అటు భారతదేశంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటేనే ప్రధానంగా పెన్షన్లు, బీమా, ప్రధానంగా ఈ రెండు వస్తాయండి. మరి పెన్షన్ల విషయానికి వస్తే అందరికీ దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఓ నిర్దిష్టమైన వయస్సు ఉండి నిర్దిష్టమైన వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం కొన్ని స్కీమ్లను, కొన్ని పెన్షన్లను ఇస్తాం. అందులో ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్ అని, భర్త చనిపోయిన వితంతువులకు వితంతు పెన్షన్ అని, వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి మహిళలకి ఒంటరి మహిళా పెన్షన్ అని, చేనేత వృత్తిపై ఆధారపడి ఉండి 50 సంవత్సరాలు పూర్తయిన వారికి చేనేత పెన్షన్ అని, మత్స్యకారులకి 50 సంవత్సరాలు పూర్తి అయితే మత్స్యకారుల పెన్షను, అలాగే డప్పు కళాకారులకి డప్పు కళాకారుల పెన్షను, చర్మకారులకి చర్మకారుల పెన్షను, కిడ్నీ పేషెంట్లకి కిడ్నీ డయాలసిస్కు సంబంధించినటువంటి పెన్షను, అలాగే వృద్ధ కళాకారులకు పెన్షను, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు పెన్షను, ఇలా మొత్తం మీద వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 14 రకాల పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్ని అండి? మొత్తం 14 రకాల పెన్షన్లు. అలాగే వైఎస్ఆర్ అభయహస్తం అనేటటువంటి పెన్షన్ను కలుపుకుంటే 15 రకాల పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అవునా అండి? ఒకటి వృద్ధాప్య పెన్షన్, 2 వితంతు పెన్షన్, 3 వికలాంగుల పెన్షన్, 4 ఒంటరి మహిళా పెన్షన్, 5 హెచ్ఐవి పెన్షన్, 6 హిజ్రా పెన్షన్, 7 చేనేత పెన్షన్, 8
కల్లుగీత కార్మికులకు పెన్షన్. కల్లుగీత కార్మికులకు పెన్షన్. 9 మత్స్యకారుల పెన్షన్. మత్స్యకారుల పెన్షన్. 10 డప్పు కళాకారుల పెన్షన్. డప్పు కళాకారుల పెన్షన్. 11 వృద్ధ కళాకారుల పెన్షన్. వృద్ధ కళాకారుల పెన్షన్. 12 చర్మకారుల పెన్షన్. 12 చర్మకారుల పెన్షన్. 13 కిడ్నీ డయాలసిస్. పెన్షన్. 14 బోధకాలు, పక్షవాతం, కుష్ఠవ్యాధి పెన్షన్. 15 వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్. ఇలా ఆంధ్రప్రదేశ్లో 15 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సామాజిక భద్రత కింద ఆంధ్రప్రదేశ్లో ఆయా వర్గాలకి భద్రత కల్పించడం కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ఏం చెప్తుందంటే, తమను తాము పోషించుకోలేని సమయంలో ప్రభుత్వం అటువంటి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించబడుతుంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న 41 ఆర్టికల్ ప్రకారం వారికి పెన్షన్ సౌకర్యం కల్పించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 15 రకాల పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. వృద్ధాప్య పెన్షన్ 2250 రూపాయలు. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం రోజు తన తొలి సంతకం పెన్షన్ల పెంపుపై చేయడం జరిగింది. అంటే పెన్షన్లను 2000 రూపాయల నుండి 2250 రూపాయలకు పెంచడం జరిగింది. గత ప్రభుత్వం 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం 250 రూపాయలు పెన్షన్ పెంచి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇది 2019 జూన్లో అమలుపరచడం జరిగింది. 2250 రూపాయల పెన్షన్ 2019 జూన్లో అమలుపరచడం జరిగింది. చెల్లింపు 2019 జూలై 1 నుండి ఇవ్వడం జరిగింది. చెల్లింపు అనేది 2019 జూలై 1 నుంచి ఇవ్వడం జరిగింది. మరి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి కనీస వయస్సు ఎంత? 60 సంవత్సరాలు ఉండాలి. గతంలో 65 సంవత్సరాలు ఉన్నది. 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు కుదించడం జరిగింది. ఈ విధంగా వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు 65 సంవత్సరాల వయసు పూర్తి అయితే 2250 రూపాయలు పెన్షన్ పొందవచ్చు. మరి గిరిజనులకైతే వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస వయసు 50 సంవత్సరాలు పూర్తయితే చాలు. సో ఇతరులకు వృద్ధాప్య పెన్షన్ పొందడానికి కనీస వయసు 60 సంవత్సరాలు పూర్తి కావాలి. గిరిజనులకు మాత్రం వృద్ధాప్య పెన్షన్ పొందుటకు అర్హత వయసు 50 సంవత్సరాలు పూర్తి కావాలి. సో వృద్ధాప్య పెన్షన్ 2250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వితంతు పెన్షన్. వితంతు పెన్షన్ కూడా 2250 రూపాయలు ఇస్తారు. భర్త చనిపోయినట్టు మరణ ధృవీకరణ పత్రంను సమర్పించినట్లయితే ఆమెకు వితంతు పెన్షన్ 2250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది వికలాంగుల పెన్షన్. వికలాంగుల పెన్షన్ అంటే
అంగవైకల్యం కలిగినటువంటి వారికి అంటే కనీసం 40% లేదా అంతకు మించి అంగవైకల్యం ఉన్నట్లయితే అటువంటి వారికి వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి వీరు వికలాంగుల పెన్షన్ పొందాలి అంటే వయస్సుతో సంబంధం లేదు. అదే వృద్ధాప్య పెన్షన్ పొందాలి అంటే 60 సంవత్సరాలు కనీస వయసు ఉండాలి. గిరిజనులకైతే 50 సంవత్సరాలు పూర్తి కావాలి. వితంతు పెన్షన్ పొందడానికి కనీస వయసు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. వికలాంగుల పెన్షన్ పొందుటకు కనీస వయసు లేదు. వారికి అంగవైకల్యం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే 3,000 రూపాయలు పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక పెన్షన్ మాత్రమే ఇస్తారు. అయితే ఒక కుటుంబంలో ఒక సాధారణ పెన్షన్ ఉంటే వారికి రెండో పెన్షన్ రావాలి అంటే ఆ కుటుంబంలో ఒకటి సాధారణ పెన్షన్, మరొకటి వికలాంగుల పెన్షన్ అయితే ఇవ్వచ్చు. ఒకే కుటుంబంలో ఇద్దరు వికలాంగులు ఉంటే 2 వికలాంగుల పెన్షన్స్ ఇవ్వవచ్చు. అయితే ఒకరికి 40 నుండి 79% లోపు వికలాంగుల అంగవైకల్యం ఉండాలి. మరొకరికి 80%కు మించి అంగవైకల్యం ఉండాలి. అటువంటి సిచ్యువేషన్లో ఇద్దరికీ వికలాంగుల పెన్షన్ ఇవ్వవచ్చు. ఒంటరి మహిళ పెన్షన్. అవివాహితులు వివాహం చేసుకోకుండా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి ఒంటరి మహిళ పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేస్తా ఉంది. ఒంటరి మహిళ పెన్షన్ పొందడానికి గ్రామాలలో కనీస వయసు 30 సంవత్సరాలు, పట్టణాలలో కనీస వయసు 35 సంవత్సరాలు ఉంటే అటువంటి వారికి 2,250 రూపాయలు ఒంటరి మహిళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ భర్త నుండి విడిపోయి విడాకులు తీసుకున్నటువంటి మహిళలు కూడా ఒంటరి మహిళ పెన్షన్ తీసుకోవచ్చు. అయితే ఆమె నేను రెండో వివాహం చేసుకోలేదు అని ఒక అఫిడవిట్ ఇవ్వవలసి వస్తుంది. తహసీల్దార్ గారితో ధృవీకరణ పత్రం తీసుకున్న తర్వాత ఆమెకు ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. ఒంటరి మహిళలకు 2,250 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వీరికి కూడా వయసుతో సంబంధం లేదు. హెచ్ఐవి నిర్ధారణ ఉండి గత 6 నెలల నుంచి టాబ్లెట్స్ వాడుతూ ఉన్నట్లయితే అటువంటి వారికి 2,250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. హిజ్రా కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. 18 సంవత్సరాలు పూర్తి అయ్యుండి మెడికల్ బోర్డు నుండి ట్రాన్స్జెండర్ అని ఒక ధృవీకరణ పత్రం తీసుకొని ఉన్నట్లయితే అటువంటి వారికి 3,000 రూపాయలు ట్రాన్స్జెండర్ కింద పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చేనేత పెన్షన్. 50 సంవత్సరాలు పూర్తి అయినటువంటి చేనేత కార్మికుడు చేనేత మరియు జౌలి శాఖ నుండి గుర్తింపు పత్రం పొందినట్లయితే అటువంటి వారికి కూడా 2,250 రూపాయలు చేనేత పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. కల్లుగీత కార్మికులు 50 సంవత్సరాలు పూర్తి అయ్యుండి తాటి చెట్టు నుండి కానీ ఈత చెట్టు నుండి కానీ కళ్ళు తీసి జీవనాధారం కొనసాగిస్తున్న కల్లుగీత కార్మికులకి కూడా 2,250 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి ధృవీకరణ పత్రం తీసుకోవాల్సిందిగా ఉంటుంది అర్హత. నెక్స్ట్ మత్స్యకారుల పెన్షన్. 50 సంవత్సరాలు పూర్తి అయ్యుండి చేపలు పట్టుకునే వృత్తిలో కొనసాగుతూ ఉంటే అటువంటి మత్స్యకారులకి 2,250 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ డప్పు కళాకారులకు పెన్షన్. వంశపారంపర్యంగా డప్పు వాయిస్తూ ఉండాలి, డప్పు పరికరాన్ని కలిగి ఉండాలి, ఎస్సీ కమ్యూనిటీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి, సాంఘిక సంక్షేమ శాఖ నుండి ధృవీకరణ పత్రం పొంది ఉండాలి. ఇటువంటి వారికి డప్పు కళాకారుల పెన్షన్ కింద మత్స్యకారుల పెన్షన్. మత్స్యకారులకు 2,250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతాం. 50 సంవత్సరాలు పూర్తి అయ్యి ఉండాలి,
50 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి గుర్తింపు పత్రం తీసుకొని ఉండాలి. అటువంటి వారికి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డప్పు కళాకారులకు పెన్షన్. డప్పు కళాకారులు అంటే వంశపారంపర్యంగా డప్పు వాయిస్తూ ఉండాలి. ఎస్సీ సామాజిక వర్గంలో మాదిగ కమ్యూనిటీకి చెందినటువంటి వారు క్యాస్ట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వీరికి 3000 రూపాయలు డప్పు ఆర్టిస్ట్ కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వృద్ధ కళాకారులలో వృద్ధులైన కళాకారులకి 60 సంవత్సరాలు పూర్తయి ఉంటే అటువంటి వారికి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వృద్ధ కళాకారుల పెన్షన్ 2250 రూపాయలు. అంటే కళాకారుడై ఉండాలి మరియు వయస్సు 60 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. సో వృద్ధ కళాకారులకి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఆ కళాకారులు 60 సంవత్సరాలు పూర్తయితే ఆటోమేటిక్గా వృద్ధాప్య పెన్షనే వస్తుంది. నెక్స్ట్ చర్మకారులకు పెన్షన్. చర్మకారులకి అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెంది ఉండాలి. ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి చెంది ఉండాలి. చెప్పులు కుట్టే వృత్తిలోనన్నా ఉండాలి. లేదంటే చనిపోయిన జంతువుల యొక్క చర్మము ఒలుస్తూ ఆ వ్యాపార వృత్తిలో కొనసాగుతూ ఉండాలి. అటువంటి వారిని చర్మకారులు అని అంటాం. చర్మకారులకి 40 సంవత్సరాల వయసు ఉండాలి. సో 40 సంవత్సరాల వయసు కలిగిన చర్మకారులకి 2250 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కిడ్నీ బాధితులు. డయాలసిస్ చేసుకుంటున్నటువంటి కిడ్నీ బాధితులకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్లకి, తీవ్రమైన హీమోఫీలియా అనేటటువంటి వ్యాధి ఉన్నవారికి, అలాగే సికిల్ సెల్ ఎనీమియా అనేటటువంటి వ్యాధి ఉన్నటువంటి వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. తర్వాత బోధకాలు, ఎలిఫెంటియాసిస్ అని అంటాం. బోధకాలు ఉన్నటువంటి వారికి మరియు తీవ్రమైన ప్రమాదం జరిగి కేవలం మంచానికే పరిమితమై ఉంటారు. ఇంకా వాళ్ళు జీవితంలో నడవలేరు. సో మంచాలకు పరిమితం కావడం, వీల్ చైర్కు పరిమితం కావడం, అలాగే బోధకాలు వ్యాధి ఉండడం, పక్షవాతం, ఇటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇవి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇస్తున్నటువంటి పెన్షన్. అయితే వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్. వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ 2009 నవంబర్ 1న నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రారంభించారండి. 2009 నవంబర్ 1న రోశయ్య ప్రారంభించారు. వైఎస్ఆర్ అభయహస్తం 2009 నవంబర్ 1న నాటి ముఖ్యమంత్రి రోశయ్య రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించాడు. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్వాక్రా మహిళలకి, స్వయం సహాయక గ్రూపులలో ఉన్నటువంటి మహిళలకి పెన్షన్ సౌకర్యం. అంటే వీళ్ళు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు రోజుకు ₹1
నెలకు 30 రూపాయలు కనీసం పొదుపు చేయాలి. ఓకేనా అండి? అంటే నెలకు కనీసం 30 రూపాయల నుండి 150 రూపాయల మధ్య వీళ్ళు పొదుపు చేయాలి. ఓకేనండి? ఎంత? కనీసము 30 రూపాయలు. నెలకు కనీసం 30 రూపాయలు అంటే రోజుకు ₹1. నెలకు కనీసం 30 రూపాయల చొప్పున వాళ్ళు ఎల్ఐసిలో పొదుపు చేయాలి. నెలకు 30 రూపాయలు కనీసం, గరిష్టం 150 రూపాయలు పొదుపు చేయొచ్చు మహిళలు. వీళ్ళు ఎంతైతే పొదుపు చేస్తారో గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీరి పేరుతో అంతే జమ చేస్తుంది. వీళ్ళు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు పొదుపు చేయాల్సి ఉంటుంది. అయితే 60 సంవత్సరములు నిండిన తర్వాత అంటే 59 సంవత్సరాల వరకు వీళ్ళు పొదుపు చేస్తుండాలి. నెలకు 30 రూపాయలు కనీసం, నెలకు 30 రూపాయలు, గరిష్టంగా 150 రూపాయల వరకు పొదుపు చేసుకోవచ్చు. వాళ్ళు అలా పొదుపు చేస్తే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీళ్లకు కనీసం 500 రూపాయల నుండి 2200 రూపాయల వరకు పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఇది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అయ్యా, వైఎస్ఆర్ అభయహస్తం అనే పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే డ్వాక్రా మహిళలకి. మహిళా సంఘాలు అంటే డ్వాక్రా మహిళలు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఉండి నెలకు కనీసం 30 రూపాయలు నుండి 150 రూపాయల వరకు పొదుపు చేయొచ్చు. వీరు ఎంత మొత్తంలో పొదుపు చేస్తారో అంతే మొత్తంలో గవర్నమెంట్ కూడా వీళ్లకు పొదుపు చేస్తుంది. ఇలా 59 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల వరకు వీళ్ళు పొదుపు చేయొచ్చు. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 69 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీళ్ళకి వైఎస్ఆర్ అభయహస్తం అనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ ఎంత ఇస్తారు అంటే వారు కట్టిన అమౌంట్ను బట్టి, అంటే వారు పొదుపు చేసిన అమౌంట్ను బట్టి 60 సంవత్సరాలు నిండిన తర్వాత కనీసం 500 రూపాయలు వైఎస్ఆర్ అభయహస్తం అనే పెన్షన్ ఇస్తారు. ఒకవేళ అమౌంట్ ఎక్కువ కట్టారనుకో 2200 రూపాయలు నెలకు పెన్షన్ వస్తుంది. అంటే వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ కనీసం 500 రూపాయలు మొదలుకొని 2200 రూపాయల వరకు పెన్షన్ సౌకర్యం వస్తుంది. ఇది వైఎస్ఆర్ అభయహస్తం. ఓకేనండి? సో మొత్తం మీద సాంఘిక భద్రతలో పెన్షన్లు అనేది అత్యంత ముఖ్యమైనది. ఈరోజు పెన్షన్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 58.8 లక్షల మంది పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఓకేనా అండి? ఎక్కువగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా 26 లక్షల మంది వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 2020 మార్చి 30 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారంటే 58.8 లక్షల మంది పెన్షన్దారులు పెన్షన్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అత్యధికంగా వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు. 26 లక్షల మంది వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు. అతి తక్కువగా ట్రాన్స్జెండర్లు అంటే 2300 మంది ట్రాన్స్జెండర్లు అంటే హిజ్రాలు పెన్షన్ పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది పెన్షన్లు పొందుతున్నది తూర్పుగోదావరి జిల్లా, ఆ తర్వాత అనంతపురం జిల్లా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది పెన్షన్లు పొందుతున్నారు. ఓకేనండి? సో పెన్షన్లు అత్యధికంగా పొందుతున్న జిల్లా తూర్పుగోదావరి,
రెండవ స్థానంలో అనంతపురం ఉంది, మూడవ స్థానంలో గుంటూరు ఉంది. పెన్షన్లు అతి తక్కువగా పొందుతున్న జిల్లా విజయనగరం. ఎక్కువగా ఏ పెన్షన్లు పొందుతున్నారు అంటే వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారు 26 లక్షలు. అతి తక్కువగా పెన్షన్లు పొందుతున్న వారు హిజ్రాల్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో 58.8 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు. వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2009 నవంబర్ 1న ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు? రోషయ్య, రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించారు. వైఎస్ఆర్ అభయహస్తం పెన్షన్ ఎవరికి వర్తిస్తుంది? 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న, అంటే 60 సంవత్సరాలు పూర్తి కాకుండా ఉన్న మహిళలకి, డ్వాక్రా మహిళలకి పథకం వర్తిస్తుంది. ఈ మహిళలు ఎంత పొదుపు చేయాలి? నెలకు కనీసం 30 రూపాయలతో మొదలుకొని 150 రూపాయల వరకు పొదుపు చేయొచ్చు. మరి 60 సంవత్సరాలు నిండిన తర్వాత వీరికి పెన్షన్ సౌకర్యం ఇస్తారు. కనీసం 500 రూపాయలు మొదలుకొని 2200 వరకు అభయహస్తం పెన్షన్ ఇవ్వవచ్చు. ఇది పెన్షన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సామాజిక భద్రతలో పెన్షన్లు అనేటివి చాలా క్రియాశీలకం. ఇంకా తర్వాత బీమా సౌకర్యం. నెక్స్ట్ బీమా. బీమా సౌకర్యం అని అంటాం. బీమా సౌకర్యం అంటే ఏమిటంటే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన, అంటే కుటుంబంలో ప్రధాన పోషకుడు ఎవరైతే ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారో ఆ కుటుంబంలో ప్రధాన పోషకుడు అకస్మాత్తుగా మరణించిన, యాక్సిడెంట్ అయి మరణించిన, అతని యొక్క కుటుంబంలో ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి ఆర్థిక సహాయం చేయడమే బీమా. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బీమాకు సంబంధించి కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు. 2007లో ఆమ్ ఆద్మీ బీమా యోజన అనే పథకం వచ్చిందండి. 2007లో ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007లో ప్రారంభించారు. 2007 అక్టోబర్ 2న ప్రారంభించారు ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. ఆమ్ ఆద్మీ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 50%, కేంద్ర ప్రభుత్వం వాటా 50%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 50%. ఆమ్ ఆద్మీ బీమా యోజనను 2007 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే కేంద్ర ప్రభుత్వం వాటా 50%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 50% నిధులు. మరి ఇది ఎవరికి వర్తిస్తుంది? భూమి లేని పేదవారికి. భూమి లేని పేదవారికి పథకం ఎవరికి వర్తిస్తుంది? పథకం ఎవరికి వర్తిస్తుంది? ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే భూమి లేని పేదవారికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుందండి? భూమి లేని పేదవారికి, వ్యవసాయ పనులు చేసుకుంటున్న కూలీలకు, పేదరికంలో మగ్గుతున్న వారికి. ఆమ్ ఆద్మీ బీమా యోజన అసంఘటిత రంగం, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న పేదవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఓకే, ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తిస్తుంది. మరి ఆమ్ ఆద్మీ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50%.
ఇది ఎవరికి? భూమి లేని పేదవారికి వర్తిస్తుంది. జనరల్గా ఆమ్ ఆద్మీ బీమా యోజనలో బీమా కవర్ అయినటువంటి వాళ్ళు సహజ మరణం పొందితే, అంటే జనరల్గా కుటుంబంలో ప్రధాన సంపాదకుడు ఎవరైతే ఉన్నారో అతని పేరుతో ఆమ్ ఆద్మీ బీమా యోజనను చేస్తారు. ఓకేనండి. అయితే ఇక్కడ ఆ కుటుంబంలో ప్రధాన పోషకుడు అకస్మాత్తుగా సహజ మరణం చెందితే, సహజ మరణం చెందితే 30,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. 30,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ మరణం అయితే 75,000 రూపాయలు బీమా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఎంత అండి? 75,000 రూపాయలు బీమా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం కింద సహజ మరణానికి 30,000 రూపాయలు, యాక్సిడెంటల్ డెత్కి అయితే 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి శాశ్వత అంగవైకల్యం, అంటే 2 కాళ్ళు పూర్తిగా విరిగిపోయి ఇంకా నడవలేని స్థితిలో శాశ్వత అంగవైకల్యం వస్తే అప్పుడు కూడా 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007 అక్టోబర్ 2న తీసుకొని రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఆమ్ ఆద్మీ బీమా యోజన తర్వాత 2015-16 ఆర్థిక సంవత్సరంలో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరొక బీమాను ప్రకటించడం జరిగింది. అంటే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటాం, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి, కూలీలకి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే 2 పథకాలను వర్తింపచేస్తే బాగుంటుంది అని నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ 2 కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 18 నుండి 50 సంవత్సరాల మధ్య 18 నుండి 50 సంవత్సరముల మధ్య వయస్సు ఉన్న వారికి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని అమలుపరుస్తారు. 50 సంవత్సరములు పైబడిన వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అంటే అబౌవ్ 50 years అని ప్రకటించడం జరిగింది. 2016 మే 1న 2016 మే 1 దీన్నే మే డే అని జరుపుకుంటాం. మే డే కార్మిక దినోత్సవం అని జరుపుతాం. మే డే అంటే కార్మిక దినోత్సవం. 2016 మే 1న కార్మిక దినోత్సవం రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి అని చెప్పి ప్రకటించాడు. అన్నట్టుగానే 2016 అక్టోబర్ 2న చంద్రన్న బీమా అంటే అసంఘటిత రంగ కార్మికులకి 2016 అక్టోబర్ 2న అసంఘటిత రంగ కార్మికులకి
చంద్రన్న బీమా అనేటటువంటి పథకాన్ని అమలు పరచడం జరిగింది. 2016 మే 1న ప్రకటించాడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2016 మే 1న చంద్రన్న బీమా, అసంఘటిత రంగ కార్మికులకి చంద్రన్న బీమా అనేటటువంటి పథకాన్ని అమలు పరుస్తాం అని ప్రకటన చేయడం జరిగింది. 2016 అక్టోబర్ 2న తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2016 అక్టోబర్ 2న చంద్రన్న బీమా అనేటటువంటి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించబడుతుంది. 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించబడుతుంది. ప్రమాదవశాత్తు మరణించిన, శాశ్వత అంగవైకల్యం ఉన్న 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఒకవేళ సహజ మరణం చెందితే 18 నుండి 50 సంవత్సరాల లోపు సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ఒకవేళ యాక్సిడెంట్ జరిగి శాశ్వత అంగవైకల్యం ఉంటే 5 లక్షల రూపాయలు, యాక్సిడెంట్ జరిగి పాక్షిక అంగవైకల్యం ఉంటే 2,50,000 రూపాయలు బీమా సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవి చంద్రన్న బీమాకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇప్పుడు గతం ప్రభుత్వం చూడండి, బీమా రకం ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన బీమా రకం. వయస్సు చూస్తే 18 నుండి 50 సంవత్సరములు. ప్రమాదం జరిగి యాక్సిడెంట్ డెత్ అయితే, సహజ మరణం, ఇక్కడ చూడండి బీమా రకం, ఇది వయస్సు, ఇక్కడ సహజ మరణం. ఓకేనా? సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదవశాత్తు మరణం, ఆర్ శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం, ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం గమనిస్తే చూడండి, దీన్ని మనం టేబుల్ని కనుక బాగా జాగ్రత్తగా గమనిస్తే మనకు క్లారిటీ వస్తుంది. బీమా రకం అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు సమన్వయంగా అమలు పరుస్తున్న పథకాలు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, చంద్రన్న బీమా మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఓకేనా? గమనించండి, ఇటు రాష్ట్రంలో చంద్రన్న బీమా, అటు కేంద్రంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా రెండు కలిసి సంయుక్తంగా అమలు పరుచున్నాయి స్కీమ్స్ని. సో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన వయసు ఎంత ఉండాలి? ఇది 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, చంద్రన్న బీమా, దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు.
ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, చంద్రన్న బీమా. దీంట్లో ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 18 to 50 years బిలో. అయితే ఈ ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా కలిగిన వాళ్ళు సహజ మరణం చెందితే, చూడండి, సహజ మరణం చెందితే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా కింద ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అనే స్కీమ్ కింద సహజ మరణం చెందితే వయస్సు ఇది ఎవరికి? 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి. సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు నామినీకి ఇస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణించినా లేదా ప్రమాదం జరిగి పూర్తిగా శాశ్వత అంగవైకల్యం జరిగిన 5 లక్షల రూపాయలు ఇస్తారు. 5 లక్షల రూపాయలు అంటే ప్రమాదం జరిగి మరణించిన, లేదు ప్రమాదం జరిగింది శాశ్వతంగా అంగవైకల్యం వచ్చింది అంటే జీవితాంతం ఇంకా నడవలేడు, ఇటువంటి శాశ్వత అంగవైకల్యం ఉన్న 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షిక అంగవైకల్యం జరిగితే 2,50,000 రూపాయలు, 2,50,000 రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఇది 51 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య, 51 నుండి 60 సంవత్సరముల మధ్య వయస్సు ఉన్నవాళ్ళు. 51 నుండి 60 సంవత్సరముల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఆమ్ ఆద్మీ బీమా యోజన కిందికి వస్తారు. వీరికి సహజ మరణం జరిగితే 30,000 రూపాయలు ఇస్తారండి. యాక్సిడెంటల్ డెత్ అయితే ఆమ్ ఆద్మీ బీమా యోజన కవరేజ్ కింద 75,000, ఇది ప్రమాదవశాత్తు మరణించితే. ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద 75,000, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద మిగిలిన అమౌంట్ అంతా కలిపి 5 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఈ కవరేజ్లో ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం కింద 75,000 రూపాయలు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద యాక్సిడెంటల్ డెత్, సహజ మరణం అయితే 30,000, యాక్సిడెంటల్ డెత్ అయితే 75,000. ఓకేనా? యాక్సిడెంటల్ డెత్ అయితే 75,000 ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద. స్టేట్ గవర్నమెంట్ 2,25,000 చంద్రన్న బీమా కింద. మరియు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 2 లక్షల రూపాయలు. 3 కలిపితే 5 లక్షల రూపాయలు. ఎవరెవరు? ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద 75,000 రూపాయలు, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 2 లక్షల రూపాయలు అంటే 2,75,000 వాటికి. ఇంకా చంద్రన్న బీమా కింద స్టేట్ గవర్నమెంటు 2,25,000 రూపాయలు. మొత్తం కలిపితే 5 లక్షల రూపాయలు వస్తుంది. ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం ఉన్నా. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం అయితే 2,50,000 రూపాయలు, 2,50,000 రూపాయలు పాక్షిక అంగవైకల్యం అయితే. ఇది ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఇంకా పోతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 61 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన 61 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి వర్తిస్తుంది. ఇది ఏంటంటే సహజ మరణానికి దీని కింద ఎటువంటి అమౌంట్ రాదు. న్యాచురల్ డెత్కు ఈ స్కీమ్ వర్తించదు. యాక్సిడెంటల్ డెత్కి అయితే 5 లక్షల రూపాయలు వస్తుంది.
అంటే ప్రమాదవశాత్తు మరణించిన, యాక్సిడెంట్ అయి లేదా శాశ్వత అంగవైకల్యం ఉన్న 5 లక్షల రూపాయలు వర్తిస్తుంది. ఇంకా పాక్షిక అంగవైకల్యం అంటే ప్రమాదం జరిగింది, మనిషి మరణించలేదు, పాక్షిక అంగవైకల్యం ఉంది, 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా చంద్రన్న బీమాకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా అండి? అంటే చంద్రన్న బీమా కేంద్రంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, సురక్ష బీమా, ఇటు రాష్ట్రంలో చంద్రన్న బీమా. ఈ పథకములు 2016 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. 2016 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 18 నుండి 50 సంవత్సరముల మధ్య వయసు ఉన్న వారికి వర్తిస్తుంది. మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా చంద్రన్న బీమా పథకం చూస్తే సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం వస్తే అంటే యాక్సిడెంట్ జరిగి పర్మనెంట్ డిజేబిలిటీ శాశ్వత అంగవైకల్యం వచ్చిన అప్పుడు రాంబాబు సో సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం వచ్చిన అప్పుడు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పాక్షిక అంగవైకల్యం వస్తే 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి? ఆమ్ ఆద్మీ బీమా యోజన 51 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి వర్తిస్తుంది. సహజ మరణానికి 30,000 రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం ఉన్న 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పాక్షిక అంగవైకల్యం వస్తే 2,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు అంటే బీమా సౌకర్యం కల్పించిన వీటితో పాటు కుటుంబంలో 2 పిల్లలకు స్కాలర్షిప్ సౌకర్యం కల్పించబడుతుంది. కుటుంబంలో 2 పిల్లలకు స్కాలర్షిప్ సౌకర్యం అంటే కుటుంబంలో 2 పిల్లలకి స్కాలర్షిప్ సౌకర్యం వర్తిస్తుంది. స్కాలర్షిప్ ఎలా ఇస్తారు? 9వ తరగతి, అలాగే 10వ తరగతి, అలాగే 11వ తరగతి, అలాగే 12వ తరగతి అంటే 9th క్లాసు, 10th క్లాసు, అలాగే +1, +2 ఈ 4 సంవత్సరాలు 2 పిల్లలకి సంవత్సరానికి 1,200 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కుటుంబంలో 2కి గరిష్టంగా ఒక్కొక్కరికి 1,200 రూపాయలు. అట్లా 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 1,200 స్కాలర్షిప్ సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇది చంద్రన్న బీమా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమాకు సంబంధించినటువంటి పథకం. జనరల్గా చంద్రన్న బీమాలో 15 రూపాయలు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకుంటే చాలు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఈ 3 కలిగి ఉండి నామినీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వారికి చంద్రన్న బీమా సౌకర్యం కల్పించబడుతుంది. కుటుంబంలో ఎంతమందికి స్కాలర్షిప్ సౌకర్యం ఉంటుంది? కుటుంబంలో 2కి మాత్రమే, గరిష్టంగా 2కి మాత్రమే. ఒకరుంటే ఒకరు, 2 2, ముగ్గురుంటే ముగ్గురున్నా కూడా 2కే స్కాలర్షిప్ సౌకర్యం వస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు? 9వ తరగతి నుండి 9th క్లాస్, 10th క్లాస్, 11th, 12th ఈ 4 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి 1,200, నెలకు 1,200 కాదు, సంవత్సరానికి 1,200 రూపాయల చొప్పున స్కాలర్షిప్ సౌకర్యం ఇవ్వబడుతుంది. అయితే
2020కి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా నుండి వైదొలగడం జరిగింది. అంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా అనే పథకం నుండి వైదొలిగిందండి. తాత్కాలికంగా వైదొలిగింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి 2020 నుండి వైఎస్ఆర్ గవర్నమెంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే పూర్తిగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం చంద్రన్న బీమా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా గురించి తెలుసుకున్నాం. నౌ కమింగ్ టు వైఎస్ఆర్ బీమా. వైఎస్ఆర్ బీమా మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. నెక్స్ట్ స్కీమ్ వైఎస్ఆర్ బీమా మరియు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. 2020 సంవత్సరంలో వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం బీమా నుండి తాత్కాలికంగా వైదొలిగిందండి. బీమా నుండి తాత్కాలికంగా వైదొలిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే 100% పూర్తిగా బీమా సౌకర్యాన్ని, బీమా పథకాన్ని అమలు పరుస్తూ ఉంది. వైఎస్ఆర్ బీమా అంటే గతంలో చంద్రన్న బీమా అని పిలిచేవాళ్ళు, దానిని వైఎస్ఆర్ గవర్నమెంటు వైఎస్ఆర్ బీమాగా పేరు మార్చడం జరిగింది. వైఎస్ఆర్ బీమాగా పేరు మార్చడం జరిగింది. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ బీమా విషయానికి వస్తే, వైఎస్ఆర్ బీమాలో గ్రామ వార్డు సచివాలయాలలో మొదట గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా వారి మొబైల్ యాప్లో వైఎస్ఆర్ బీమాను ఎన్రోల్ చేయాలి. కుటుంబంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు, వైట్ రైస్ కార్డు, ఇటీవల కొత్తగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైస్ కార్డులను విడుదల చేసింది, మంజూరు చేసింది. రైసు కార్డు కలిగి ఉన్న ప్రతి లబ్ధిదారుడు, ప్రతి కుటుంబం వాలంటీర్ మొబైల్ యాప్లో బీమాను నమోదు చేసుకోవాలి. వాలంటీర్ మొబైల్ యాప్లో బీమాను నమోదు చేసుకోవాలి. వాలంటీర్ మొబైల్ యాప్లో బీమా చేసుకున్న తర్వాత బ్యాంకులలో వైఎస్ఆర్ బీమాతో పాటు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమాలను నమోదు చేయించుకోవాలి. మొదటెక్కడ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండి, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి, కుటుంబంలో ప్రధాన పోషకుడు, బ్రీడ్ ఎర్నర్ అని అంటాం, కుటుంబంలో ప్రధాన పోషకుడు పేరుతో మొదట వాలంటీర్ యాప్లో, వాలంటీర్ మొబైల్ యాప్, గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ మొబైల్ యాప్లో వాలంటీర్ల ద్వారా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా అనే 2 అప్లికేషన్ ఫామ్స్ను పూర్తి చేసి ఆయా బ్యాంకులు, వారికి ఏ బ్యాంకుల అకౌంట్ ఉందో ఆ బ్యాంకులలో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బ్యాంకు వాళ్ళు ఎన్రోల్ చేసి బీమా ప్రీమియంను జమ అయ్యేటట్టు చేస్తారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, బీమా ప్రీమియంను వైఎస్ఆర్ బీమా, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా బీమా ప్రీమియంను చెల్లిస్తుంది. లబ్ధిదారులు, బీమా పాలసీదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది గమనించవలసిన విషయం. మరి ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన
కి అర్హత ఎంత అంటే కనీస వయసు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరముల మధ్య వయస్సు ఉండాలి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చంద్రన్న బీమా కంటే కూడా వైఎస్ఆర్ బీమా మీద బిట్టుపడే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంత స్ట్రక్చర్ మారుతుంది. అంటే చంద్రన్న బీమా పేరునే వైఎస్ఆర్ బీమాగా మార్చారు, కాకపోతే కాస్త డిజైన్. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి సంయుక్తంగా అమలు పరిచేటివి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన నుండి తాత్కాలికంగా వైదొలిగింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే 100% నిధులతో అమలు పరుస్తూ ఉంది. మరి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకు అర్హత వయస్సు ఎంత అంటే 18 నుండి 50 సంవత్సరముల మధ్య వయస్సు ఉండాలి. అబౌవ్ 18 ఇయర్స్, బిలో 50 ఇయర్స్ ఏజ్ ఉండాలి. వీరు సంవత్సరానికి 330 రూపాయలు ప్రీమియం. అంటే వీరికి యాక్చువల్గా వీరేం కట్టరు, వీరి తరపున రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ఎంత ప్రీమియం? బీమా ప్రీమియం సంవత్సరానికి 330 రూపాయలు. బీమా ప్రీమియం సంవత్సరానికి 330 రూపాయలు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బీమా ప్రీమియం సంవత్సరానికి 330 రూపాయలు. బీమా ప్రీమియం 330 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన. అర్హత వయసు ఎంత? 18 నుండి 50 సంవత్సరాలు. ప్రీమియం ఎంత? సంవత్సరానికి 330 రూపాయలు. మరి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద, ఈ స్కీమ్ కింద, ఈ బీమా కవరేజ్ కింద నామినీ డీటెయిల్స్ తప్పనిసరి ఇవ్వాలి. ఇప్పుడు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన కింద సహజ మరణం జరిగితే 2 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సహజ మరణం జరిగితే బీమా 2 లక్షల రూపాయలు బీమా నగదు ఇవ్వడం జరుగుతుంది. సహజ మరణం జరిగితే. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే, మరణిస్తే 5 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం వస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది ఇంపార్టెంట్. న్యాచురల్ డెత్ 2 లక్షల రూపాయలు బీమా కవరేజ్. యాక్సిడెంటల్ డెత్ 5 లక్షల రూపాయలు. యాక్సిడెంట్ విత్ పర్మనెంట్ డిజేబిలిటీ 5 లక్షల రూపాయలు. యాక్సిడెంట్ విత్ పర్మనెంట్ డిజేబిలిటీ అంటే శాశ్వతంగా అంగవైకల్యం వస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగి పాక్షిక అంగవైకల్యం వస్తే జరిగితే 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.
ఇంతకుముందు చంద్రన్న బీమా ఉన్నప్పుడు సహజ మరణానికి 2 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు, ప్రమాదం జరిగి మరణిస్తే 5 లక్షలు, ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం ఉంటే 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఉంటే 2,50,000. కానీ అక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కేంద్రము రాష్ట్రము 2 కలిసి అమలు పరుస్తున్నాయి. కాబట్టి కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి. కానీ ఇక్కడ కేంద్రం నిధులు లేవు. కేంద్రం తాత్కాలికంగా వైదొలిగింది. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా అమలు పరుస్తూ ఉంది. కాబట్టి ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం వస్తే 5 లక్షల రూపాయలు, ప్రమాదం జరిగి పాక్షిక అంగవైకల్యం వస్తే 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. అంటే 18 నుండి 50 సంవత్సరాల లోపు మధ్య వయసు ఉన్నవారు. మరి 50 సంవత్సరాలు పైబడిన వారికి 50 సంవత్సరాలు పైబడిన వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. 50 సంవత్సరాలు పైబడిన వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అబౌవ్ 50 ఇయర్స్. సో ఇక్కడ వయస్సు ఎంత ఉండాలి అంటే 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరముల లోపు ఉండాలి. ఇది ఇంపార్టెంట్. 50 సంవత్సరాల నుండి 70 సంవత్సరముల లోపు ఉండాలి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా లబ్ధి పొందాలి అంటే వయస్సు 51 సంవత్సరాల నుండి 70 సంవత్సరముల లోపు వయసు ఉంటే అటువంటి వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకం వర్తిస్తుంది. మరి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటే అబౌవ్ 50 ఇయర్స్ ఉన్న వారికి సహజ మరణం కింద లబ్ధి రాదు. యాక్సిడెంటల్ డెత్ అయితే అంటే ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద అవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. శాశ్వత అంగవైకల్యం వస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు. శాశ్వత అంగవైకల్యం వస్తే 3 లక్షల రూపాయలు. పాక్షిక అంగవైకల్యం వస్తే 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించినటువంటి అంశాలు. సో ప్రధానమంత్రి సురక్ష బీమాకి ప్రీమియం ఎంత ఉండాలి అంటే ప్రీమియం సంవత్సరానికి 12 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. ఈ ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చూడండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. అంటే మొత్తం మీద వైఎస్ఆర్ బీమాలో వయస్సు ఎంత ఉండాలి అంటే మొత్తం మీద వైఎస్ఆర్ బీమాల వయసు 18 నుండి 70 సంవత్సరముల మధ్య వయస్సు ఉండాలి. ఇది ఇంపార్టెంట్ అండి. సో వైఎస్ఆర్ బీమా పథకం కింద లబ్ధి పొందాలి అంటే కుటుంబంలో ప్రధాన పోషకుడు అయి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. 70 సంవత్సరాలకు మించిన 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారు అనర్హులవుతారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద
సహజ మరణానికి 2 లక్షల రూపాయలు వర్తిస్తాయి. అదే శాశ్వత అంగవైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు వస్తుంది. పాక్షిక అంగవైకల్యం వస్తే 1,50,000 రూపాయలు వస్తుంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి వారికి ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు మరణిస్తే 3 లక్షల రూపాయలు, లేదా ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం వస్తే 3 లక్షల రూపాయలు, లేదా ప్రమాదం జరిగి పాక్షిక అంగవైకల్యం వస్తే 1,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకి ప్రీమియం ఎంత అంటే సంవత్సరానికి 330 రూపాయలు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు ప్రీమియం 12 రూపాయలు సంవత్సరానికి. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజనకు 330 రూపాయలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంవత్సరానికి 12 రూపాయలు. ఈ ప్రీమియంను లబ్ధిదారులు చెల్లించవలసిన అవసరం లేదు, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి వైఎస్ఆర్ బీమా అనే పథకాన్ని ఎవరు అమలు పరుస్తున్నారు అంటే దీనికి నోడల్ ఏజెన్సీ సెర్ప్. వైఎస్ఆర్ బీమాకి నోడల్ ఏజెన్సీ ఎవరయ్యా అంటే సెర్ప్ అండి. అంటే వైఎస్ఆర్ బీమా నమోదు చేయించడం, వైఎస్ఆర్ బీమాలో క్లెయిమ్ చేయడం, బీమా సౌకర్యాన్ని లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేయడం, ఇవన్నీ కూడా సెర్ప్ చూసుకుంటుంది. సెర్ప్ అనగా సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ, అంటే గ్రామీణ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించేటటువంటి సంస్థ. సో సెర్ప్ ఫుల్ ఫామ్ సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, గ్రామాలలో పేదరికాన్ని నిర్మూలించేటటువంటి సంస్థ.